ఒక ఇబ్బందిలో నుంచి మనకి ఏదైనా వచ్చింది అంటే, ఒక శ్రమలో నుంచి మనం ఏదైనా పొందుకున్నాము అంటే దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ రాజవంశంలో నుంచి వచ్చిన వాళ్ళని రాజవంశస్థులను అప్పచెప్పాడట దేవుడు ఈసారి. ఎందుకంటే వెళ్ళినోళ్ళల్లా పక్షానికి వెళ్ళిపోతున్నారంట. దేవుడు బిడ్డలే కానీ దేవుడి గురించి అసలు మాట రావట్లేదు. అక్కడ ఏమి రావట్లేదు. దేవుడు బిడ్డలు అన్న తర్వాత మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి తెలుసా? మనం వెళ్ళిన ప్రతి స్థలంలో బలిపీఠం కట్టాలి మనం. అంటే బలిపీఠం అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి, పాటలు పాడాలి, ఆ సువాసన వెళ్ళాలి బయటికి, ఆ సువాసన బయటికి వెళ్ళాలి.